నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు జోక్ చేయట్లేదు కదా? లేదు రాజశేఖర్ గారు, మేము నిజమే చెప్తున్నా. వాడు బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. ఇది మంచి పద్ధతి కాదు సీత. ఏంటి మీరందరూ కలిసి నన్ను అవమానించాలనుకుంటున్నారా? అయ్యో రే రాజశేఖర్, టెన్షన్ పడకరా. సీత చెప్తుంది కదా ఆది వచ్చేస్తాడని, కొంచెం ఓపిక పట్టరా. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. పెళ్లి కొడుకు కనిపించట్లేదా? అయ్యో అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని బావగారు, ఎంత పెద్ద ఘోరం జరిగింది బావగారు. పెళ్లి కొడుకు కనిపించట్లేదా? వాస్కి, ఇదిగో వాస్కి. అయ్యో అయ్యో ఏంట్రా ఇది? ఆది ముహూర్తం టైంకి గ్యారంటీగా వచ్చేస్తాడు. ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎంత ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రం పెళ్లి టైంకి బయటికి వెళ్ళడం ఏంట్రా? ఇప్పుడు ఫణీంద్ర మండపంలో ఉన్న మన వాళ్ళందరికీ ఆది కనిపించట్లేదని అరిచి మరీ చెప్తాడు. వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారా? చక్రవర్తి, నీ కోడలికి చెప్పకుండా ఆది ఏ పని చేయడు. ఆవిడ గారిని కనుక్కో, ఆది ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది. అడగరా? ఆది ఎక్కడికి వెళ్ళాడో పవిత్రకి తెలియదు రాజశేఖర్ గారు. అయితే నీకు తెలుసా సీత? ఇప్పుడైనా చెప్పు సీత. వాడు ఆడపిల్ల తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో వాడికి ఎంత భయంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. వెంటనే వచ్చేస్తాడు. అది తప్ప ఇప్పుడు నేనేమి చెప్పలేను. ఇదేం సమాధానం సీత? పంతులు గారు ఆదిని పిలుస్తున్నారు. నేను వెళ్ళి ఏమని చెప్పాలి? వాస్కి, వాస్కి, వాస్కి. ఏంటండి వెనక మిమ్మల్ని ఎవరో తరుముతున్నట్టు? ఏంటా పరుగులు? ఆదిని తీసుకొస్తానని వెళ్ళారు కదా, తీసుకొని రాకుండా వచ్చారేంటి? తరమడం కాదే, ఆది ఉంటేనేగా తీసుకురావడానికి. వాడు కనబడట్లేదు.